మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా ఎంపికైన వారికి కండువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏడీఎం శ్రీమతి బాలమణి, వ్యవసాయ మార్కెట్ నూతన పాలక వర్గ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లు చేత వరుసగా ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ గా శ్రీమతి బెక్కరి అనిత, మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, తదనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన నూతన చైర్మన్, వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లకు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కోత్వాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్పి వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాము. బెక్కరి గారి నాయకత్వం. శ్రీమతి బెక్కరి అనితారెడ్డి, డాక్టర్ బెక్కరి మధుసూదన్ రెడ్డి, వారు నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీఓఆర్టీ నెంబర్ 646 ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబూబ్ నగర్ అధ్యక్షుడిగా నియమింపబడినాను. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నిబంధనల ప్రకారము విశ్వాసంతో రైతుల శ్రేయస్సే మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబూబ్ నగర్ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విజయ్ కుమార్, సన్నాపు గడుగు వెంకట్రాములు ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓఆర్టీ నెంబర్ 646 ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబూబ్ నగర్ ఉపాధ్యక్షుడిగా నియమింపబడినాను. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నిబంధనల ప్రకారం విశ్వాసంతో రైతుల శ్రేయస్సులే మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబూబ్ నగర్ యొక్క అభివృద్ధి కృషి చేస్తారని దైవ సాక్ష్య ప్రమాణం చేస్తున్నాను. ఒకటేసారి